చెప్పాలని అంటే ఆల్మోస్ట్ అది తప్పు చేస్తున్నది మోహన్ బాబు గారే. ఎందుకని అంటే ఒక అన్న కన్న కన్న కొడుకులకి లైక్ ఆస్తి పంచడం అనేది ఒక తండ్రిగా ఆయన బాధ్యత. అలాంటి బాధ్యతను కూడా ఆయన సక్సెస్గా చేసుకోలేని టైంలో కొట్టించడం అనేది చాలా అయితే అది బాధాకరమైన విషయం అన్న. ఎందుకంటే కొడుకును కొట్టించడం అది నిజంగా కరెక్ట్ అంటారా అసలు? మేము అదే చెప్తున్నాం. ఆ కాలేజీలో చదువుకొని పాస్ అవుట్ అయ్యి ఈ రోజు ఇక్కడ జాబ్ చేస్తున్న కారణం ఆ యూనివర్సిటీ. అలాంటి యూనివర్సిటీలో మేము చదువుకున్న టైంలో కూడా మాకు గట్టిగా సపోర్ట్ చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మనోజ్ అన్నే అని చెప్తాం. కానీ ఈ యూనివర్సిటీలో టాప్ మోస్ట్ ఏదైనా ఉంది అని అంటే లైక్ పర్సన్స్లో ఆ అన్న ఒకటే. ఒక స్టూడెంట్స్కి చాలా అంటే చాలా సపోర్ట్ చేసిన వ్యక్తి మనోజ్ అన్న. అలాంటి అన్ననే మీరు ఒక కన్న తండ్రిగా మీరు కొట్టించడం అనేది చాలా అయితే చాలా అది కాలేజ్కే సేమ్లెస్. సో యూనివర్సిటీలో ఇంత ఇప్పుడు దాకున్న మేమున్న టైంలో కూడా ఈ రోజు వరకు ఆ కాలేజీ ఎదగతా ఉందంటే కారణం మనోజ్ అన్నే. ఆ ఫ్యామిలీలో ఎవరికి అంత రైట్స్ అయితే లేవు ఆ కాలేజ్ పైన. బికాస్ ఆఫ్ ఎందుకనంటే ఆ కాలేజ్ కంప్లీట్గా స్టూడెంట్స్ పైన అథారిటీ ఉంటుంది. లైక్ ఆ స్టూడెంట్స్కి రైట్స్ ఉంటాయి. ఆ రైట్స్ని కంప్లీట్గా తీసుకున్న వ్యక్తి ఎవరైనా అంటే యాజ్ ఎ ఫ్రెండ్కి కానీ స్టూడెంట్కి కానీ కంప్లీట్గా మనోజ్ అన్న ఒకరే టేక్ ఓవర్ చేయగలుగుతారు ఆ యూనివర్సిటీని. అలాంటి యూనివర్సిటీలో మీరు కొట్టించడం అనేది చాలా సేమ్లెస్. యూనివర్సిటీకి సేమ్లెస్. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే మంచు విష్ణు సైడ్ నుంచి 40 మంది బౌన్సర్లని తన ఇంటికి పంపించడం జరిగింది అన్న. అక్కడ 40,000 మంది అంటే 1,00,000 మంది యూనివర్సిటీలో ఉన్నారు మనోజ్ అన్న వెనకాల స్టూడెంట్స్గా. సో ఆ పవర్ అంతా బయటికి తీసుకొచ్చి మళ్ళీ ఆ తిరుపతి సర్కిల్ బయటకు వస్తే అది ఇంకా వేరే లెవెల్ అవుతుంది. అంతవరకు తీసుకురారు. మోహన్ బాబుకి చాలా నాలెడ్జ్ ఉందని మేము ఇప్పటికీ నమ్ముతున్నాం. సో ఆయన అయితే ఇంకా ఫ్యూచర్లో మనోజ్ అన్న జోలికి అయితే రారని కోరుకుంటూ మేమైతే చాలా డీసెంట్గా ఉన్నాం ఇప్పటి వరకు అయితే. ఇంకా ఫ్యూచర్లో ఆయన మంచు విష్ణు గారి గురించి ఏం చెప్తారు? ఎందుకంటే లాస్ట్ టైం ఒక యూట్యూబ్ వీడియోస్ గురించి కూడా అంటే ట్రోలింగ్స్ గురించి కూడా చాలా ఇష్యూస్ అనేవి జరిగినాయి. సో ఆయన ప్రతి దాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. మీరు ఆ ట్రోలర్స్ ఒకసారి మీరు కనుక్కున్నట్లయితే అది ఆల్మోస్ట్ జరిగేది ఏంది అసలు కంప్లీట్ గా విష్ణు గురించో లేకపోతే మా మోహన్ బాబు గురించో లక్ష్మి గురించో వాళ్ళ ఫ్యామిలీలో ఎవరి గురించి అయినా ట్రోలర్స్ ఏమైనా చేస్తారు. కానీ ఏనాడు కానీ మనోజ్ అన్న గురించి ఏ ఒక్క మేమ్స్ కూడా రాలేదు. అదే ఆయనకున్న వాల్యూ. అదే పరంగా యూనివర్సిటీలో సరే కంప్లీట్గా నీకు చాలా అంటే చాలా వాల్యూ ఉంది మనోజ్ అన్నకి. అలాంటి వ్యక్తిని మీరు ఈరోజు ఇంత పని చేయడం అనేది చాలా తప్పు. అది మంచి లక్ష్మి ఎందుకు స్పందించలేదు? అదే అర్థం కాలేదన్న. అసలు ఆ కాలేజ్కి వాల్యూ తెచ్చిన వ్యక్తి మనోజ్ అన్నే. అలాంటి వ్యక్తిని కొట్టించిన వాళ్ళ నాన్నగారిని ఎందుకు ప్రశ్నించలేదు? ఒక కూతురుగా, ఒక అక్కగా, ఒక చెల్లిగా ఆమె ఎందుకు క్వశ్చన్ చేయలేకపోతుంది? సో మీరందరూ గ్రూప్గా కలిసే కదా ఈరోజు మనోజ్ అన్న కొట్టించారు. ఇప్పుడు అన్నేదో అన్నారు కదా 40% ఎవరో బౌన్సర్లని. అలాంటి వాళ్ళు వస్తే యూనివర్సిటీ మొత్తం అన్న వెనకాల అయితే ఉన్నారు. మనోజ్ అన్న వెనకాల లైక్ యూనివర్సిటీ రైట్స్ మొత్తం ఆయనకే ఉన్నాయి. స్టూడెంట్ పవర్ అంతా ఆయన వెనకాల ఉంది. అది గుర్తు పెట్టుకుని మోహన్ బాబు ఇంకోసారి ఎటువంటి పరిస్థితులు అయితే తెచ్చుకోకూడదని కోరుకుంటూ గుమ్నా ఉన్నాం. సో మంచి మనోజ్ ఫస్ట్ ఆయన స్పందిస్తాను. అవును. సో అలాంటి వ్యక్తికి ఇదే విధంగా రంగంపేట సైడ్ ఒక ప్రాబ్లం అయితే ఒక అమ్మాయికి వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిసిన వ్యక్తి మనోజ్ అన్న. అదే ఒక యూనివర్సిటీకి లైక్ ఎండీగా ఉన్నారు మీరు, విష్ణు గారు ఎండీగా ఉన్నారు, మీరు చైర్మన్గా ఉన్నారు. మీరు అందరూ కలిసి కూడా ఒక ఫ్యామిలీని లైక్ ఏం జరిగింది, పరిస్థితులు మీ యూనివర్సిటీలో పరిస్థితులు ఎలా ఉన్నాయి, కల్చర్ ఎలా ఉంది మీకు తెలియదు అసలు. కానీ మీరు ఏదో వారానికి ఒకసారి వస్తారు వెళ్ళిపోతారే తప్ప అక్కడ మంచి చేతులు చూసుకొని స్టూడెంట్తో ఒక ఫ్రెండ్లీ నేచర్గా మూవ్ ఆన్ అయ్యే వ్యక్తి మనోజ్ అన్న. అలాంటి వ్యక్తిని మీరు ఈరోజు ఇంత పని చేయడం అనేది చాలా సేమ్లెస్ అసలు. ఓకే, థ్యాంక్ యూ అన్న.